ముఖ్య అతిథి శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు అండ్ మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రసాద్ గారు అండ్ మా కింగ్ జాన్సన్ మేము నేబర్స్ కూడా ఒక 15 years బ్యాక్ ఒకే కమ్యూనిటీలో ఉన్నాం. ఆయన ఎంత హ్యాపీగా ఉంటాడో, వాళ్ళ పాప పేరు కూడా స్మైలీ. వెరీ సింపుల్ లైఫ్. ఆయన కేవలం ఒక జర్నలిస్ట్గా రాయడమే కాకుండా మియాపూర్లో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి గత 5 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా రెసిడెంట్స్ అసోసియేషన్ ఉంటుంది కదండి, అది అపార్ట్మెంట్ అసోసియేషన్ గేటెడ్ కమ్యూనిటీ, దానికి ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఉంటారు. సో అంటే ఆయన ఒక వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, ఒక ఫ్యామిలీస్కి ఎలా చేస్తాడనడానికి అది నిదర్శనం. నాకు తెలుసుండి గత 3 years నుంచో 5 years మెయింటెనెన్స్ కూడా పెంచలేదు. తిరిగి రెవెన్యూస్ ఎలా రావాలి ఆ ఆర్గనైజేషన్కి అని ఒక యాడ్స్ ద్వారా రకరకాల రెవెన్యూస్ తీసుకొచ్చి మెయింటెనెన్స్ పెంచకుండా, అంటే ఆయన ఒక జర్నలిస్టు ఒక సొసైటీలో మనుషులు ఎలా హ్యాపీగా ఉండాలని ఎలా ఆలోచిస్తాడో, అన్యాయం జరుగుతుంటే ఎలా ప్రశ్నిస్తాడో, అది ఆయన జీవితంలో కూడా కనపడుతుంది. అయితే చాలాసార్లు జర్నలిస్టులు తీవ్రవాదులుగా ఉంటారు, అంటే ఒకవైపు నుంచి ఆలోచిస్తారనమాట, ఇంకా రెండో వైపు నుంచి కాదు. కానీ గత 5-10 సంవత్సరాల నుంచి క్లోజ్గా ఆయన నాకు తెలుసుండి స్థిరాస్తి అప్పటి నుంచి ఆయనకి చిన్నగా మొదలుపెట్టిన స్టాండ్ అలోన్ దగ్గర నుంచి బిల్డర్స్ నుంచి ఈరోజు పెద్ద పెద్ద బ్రాండ్స్ కొన్ని వేల కోట్లు టర్న్ అవుట్ చేస్తున్న ఆ బిల్డర్స్ దాకా ఆయన జర్నీ చూస్తున్నాడు. అందుకని వాళ్ళ కష్టం కూడా తెలుసు. సో ప్రశ్నిస్తాడు, అలాగని వాళ్ళ యొక్క కష్టం కూడా అటువైపు నుంచి కూడా ఆయనకు తెలుసు. అందుకని తిరిగి ఇద్దరిని, ఒక బిల్డర్కి ఒక కస్టమర్కి మధ్యన ఒక వారధిగా ఉండాలని ఆయన రియల్ ఎస్టేట్ గురువు అని ఓన్గా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక మ్యాగజైన్లో, ఒక న్యూస్ పేపర్లో, ఈనాడులో కానీ, నమస్తే తెలంగాణలో కానీ ఎక్కడైనా పని చేసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని వరకే రాయగలుగుతారు. అదే ఓన్ మ్యాగజైన్ ఉన్నప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అయితే రీచ్ అన్నది, రియల్ ఎస్టేట్ గురువు అన్నది బిల్డర్స్కి ఎక్కువ రీచ్ అయ్యింది. మరి కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలంటే ఎవరి ద్వారా? కామన్ మ్యాన్ ద్వారానే అవుతుంది. అంటే మీరు ఇందాక ఇంద్రసేన రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, ఒక ఎన్టీ రామారావు గారు డిసిప్లైన్ తర్వాత ఎక్కువ డిసిప్లైన్ ఎవరికైనా సొసైటీలో ఉందంటే అది ఏజెంట్స్కే ఉంటుందేమో. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మార్నింగ్ 4 3 లెగాల్సి ఉంటుంది. అండ్ మార్నింగ్ అసలు అంత పొద్దున్న సూర్యోదయం చూసి జనరేషనే లేదు మనకి. వాళ్ళ జన్జీని సూర్యోదయం అంటే అది ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసుకోవాలి తప్ప వాళ్ళకి రియల్గా తెలియదు అది. సో అలాంటిది మీకు మార్నింగ్ యొక్క బ్యూటీ, మార్నింగ్ యొక్క అందం, ఆ పొద్దున్నే లేక టీ తాగడం, ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవాలన్నీ కూడా పొద్దున్న ఉంటాయి అవన్నీ మీకు. అంటే ఒక రకంగా చాలామంది కెరియర్స్ చూస్తే ఏం పని చేయాలో తెలియదు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎవరైనా అడగండి, ఎక్కడో తెలియకుండా నేను న్యూస్ పేపర్ వేయడంతో మొదలు పెట్టాను నా కెరియర్ అని చెప్తారు. అంటే తెలియకుండా ఎంతోమంది కెరియర్కి అది ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఎంతోమంది ఇనీషియల్గా అది ఆ పాకెట్ మనీ ఇవ్వడమో అట్లా సర్వైవల్కి ఉపయోగపడి ఉంటుంది. సో తర్వాత ఏజెంట్ అన్న వర్డ్ చాలా చోట్ల మారింది, కన్సల్టెంట్ అని వచ్చింది, రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ మీరు ఇవాళ ఏఏ ఎరాలో ఉన్నాం. ఏఏ ఏజెంట్ అంటారు. అంటే మోస్ట్ హ్యాపెనింగ్ వర్డ్ ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది ఏఏ ఏజెంట్. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మీరు ఈ కాలంలో మ్యాగజైన్ ఎందుకు ప్రింట్ చేస్తున్నారనే అనుమానం వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో చూసి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒక చిన్న రీల్లో, ఒక చిన్న వీడియోనో చూడగలుగుతారు. ఒక న్యూస్ ఆర్టికల్ చదవాలనుకుంటే ఒక మ్యాగజైన్ కొంతవరకు లిమిటేషన్ ఉంటుంది ఆన్లైన్ చూడడం. ఒక పేపర్గా వచ్చినప్పుడు పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు హైదరాబాద్లో కొండాపూర్లో 2008 ఆ టైంలో, 2006 ఆ టైంలో, 20 years బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ఆయన లేఅవుట్ వేసాడు. అప్పట్లో గజం 500 పెడితే 500 రూపాయలు అన్నారు గజం. అది ఆయన ఏదో నెగోషియేట్ చేసి 350కో ఎంతకో అమ్మేవాడు ఆయన. ఇప్పుడు కొండాపూర్లో గజం ఎంత ఉంటుందండి? ఉంటుంది కదా. అలాంటి స్టోరీస్ ఎన్ని ఉంటాయి హైదరాబాద్కి. మీ పక్కనే ఉండుంటాయి కదా, మిమ్మల్ని కూడా కొనుక్కోమని చెప్పుంటారు కదా, మీకు కూడా పొలాలుండో ఇల్లుండో పెరిగి ఉంటాయి కదా. అలాంటి ఏరియాలో ఎన్ని ఉన్నాయి ఇంకో 20 సంవత్సరాల తర్వాత అనేది ఎవరికి తెలుస్తుంది? ఈ మధ్యన గ్రేటెస్ట్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ అని ఒక ఆయన వచ్చి పెట్టి ఇలా ఒకప్పుడు కోకాపేటలో రేట్ ఎంత ఉండేది, కొండాపూర్లో ఎంత ఉండేది, కూకట్పల్లిలో ఎంత ఉండేది, అన్ని రేట్లు వేసి ఒక 20-25 years బ్యాక్ మీకు ఈరోజు ఇలా పెరుగుతుందని తెలిస్తే మీరు అప్పుడు పెట్టుబడి పెట్టేవారా లేదా అంటే అందరూ ఏమని చెప్తారు? అప్పు తెచ్చన్నా పెట్టుబడి పెట్టామని చెప్తారు కదా. అలాగే నెక్స్ట్ 20 yearsలో ఈ పలానా చోట ప్రస్తుతం 2000-3000 ఉన్నది 2 లక్షలు అవుతుందని తెలిస్తే ఎంతమంది పెట్టుబడి పెడతారు? కానీ మీకు ఎలా తెలుస్తుంది? అది కేవలం 0.1% ఇన్వెస్టర్స్కి మాత్రమే తెలుస్తుంది.
ఎక్కడ ఆపర్చునిటీ ఉందని. లేదా మీరు ఒక మినిస్టర్కి బాగా క్లోజ్ అయి ఉండాలి, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్లోజ్ అయి ఉండాలి, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారి పేషీలో ఉండాలి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నెక్స్ట్ డేట్ వస్తుంది అని. మరి అది కామన్ మ్యాన్కి రావాలంటే, ఎందుకంటే మన జాన్సన్ గారికి ఎక్కడైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో, ఎవరికైతే అందరికంటే ముందు తెలుస్తుందో, ఎవరికైతే అందరికంటే ముందు సంప్రదిస్తారో అలాంటి వాళ్ళు ఆయనకి ఫోన్లో ఈయన అడ్వైజ్ అడుగుతుంటారు. అందుకని అందరికంటే ముందు న్యూస్ తెలిసేది జాన్సన్ గారు. అలాంటి న్యూస్ని అదేదో మనకి శ్రీనాథుడు ఎవరో శంకరాచార్యలో ఉంటారండి, ఆయనకి చెవిలో ఒక గాయత్రి మంత్రం ఏదో చెప్పి, ఇది నువ్వు పఠిస్తే నువ్వు స్వర్గం వెళ్తావు, కానీ ఎవరికైనా చెప్తే వాళ్ళు పోతారు, నువ్వు పోవంటే ఆయన గుడికి అందరికీ చెప్పేస్తాడు. మా జాన్సన్ అట్లాంటి వాడు అనమాట అండి. ఏదైనా న్యూస్ తెలిస్తే నేను వాడుకుందాం అని అనుకునేవాడు కాదు. సో తిరిగి అది మన న్యూస్లో చెప్తే ఎవరికైనా ఉపయోగపడదా అనిపించేటటువంటిది. అలాగే ఎక్కడైనా జీవో వచ్చి, అన్యాయమైన జీవో వచ్చినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, హైడ్రా రంగనాథ్ గారి మీద కూడా ఇంకా ఇప్పుడంటే కోర్టు కంటే ముందు ఎక్కువగా అడిగి ఈయన ఏం చేస్తున్నాడు అని అడిగి ప్రశ్నించింది జాన్సనే ఉంటాడు. అంత ఫియర్లెస్ అనమాట. ఎవరైనా బెదిరిస్తుంటారు, ఒక్కోసారి బెదిరించినప్పుడు మిమ్మల్ని కలవాలంటే కలుస్తాడు. కలిసి మీరు ఇలా న్యూస్ చేస్తున్నారని అడిగితే ఇంకా ఎక్కువ పెంచుతాడు దాన్ని దోస్తు. అంటే మరి ఒక ఫ్యామిలీ ఉండి భయం లేదా అంటే అదొక బ్రీడ్ అనమాట అండి. జర్నలిజంలో వాళ్ళకి ఆ కిక్ వస్తుంటుంది అనమాట ఎవరైనా బెదిరించే కొద్దీ. అయితే కొంచెం విజ్డమ్ కూడా వచ్చింది వేళ ఆయనకి. మనకు కేవలం విమర్శించడమే కాదు, 10 మందికి ఉపయోగపడి పని చేయాలనుకున్న ఆయన ఇంతవరకు నేను బిల్డర్స్కి వీళ్ళందరికీ చేస్తున్నాను, ఇప్పుడు కామన్ మ్యాన్కి చేయాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ వేళ మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుందామండి. కానీ నిజంగా ఇల్లు కొనుక్కోవడం అన్నది రేట్ ఎక్కువ అని ఫీల్ అవ్వడం కాదు, అక్కడ కొనుక్కోలేనందుకు ఆనందపడాలి ఈ రోజు అయితే. ఎందుకంటే అక్కడ మీకు ఎయిర్ క్వాలిటీ, AQA అంటారు, ఎయిర్ క్వాలిటీ అక్కడ కనీసం అఫీషియల్గా 200-300 ఉంటుంది, అన్అఫీషియల్గా నాకు తెలిసిన ఇంకో 100 ఎక్కువ ఉంటుంది. కానీ మన మీటర్స్ని మనం చక్కగా మేనేజ్ చేస్తాం, సిటీ ఇమేజ్ పాడవకుండా. మరి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు మరి ఇండస్ట్రీని కాపాడాలి కనుక ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈవేళ హయ్యెస్ట్ పొల్యూషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీ అని తెలుసు మనకి. మరి ఢిల్లీలో అవసరం అంటే ఢిల్లీలో లేనందుకు ఆనందపడాలి, కానీ మన సిటీస్ అలా అయిపోతే ఎట్లా? బెంగళూరు కానీ ఏ సిటీ కానీ ఎయిర్ క్వాలిటీ పడిపోతే ఎట్లా? అందుకని ఎయిర్ క్వాలిటీ పడినటువంటి ఏరియాస్ ఉంటాయి. అది ఇప్పటికీ కూడా నిజంగా 111 జీవో ఇలాంటివి ఉన్నాయంటే అదృష్టం అనుకోవాలి, కన్జర్వేషన్ జోన్ ఉందంటే అదృష్టం అనుకోవాలి. అలాంటి ప్లేస్లో రేట్లు తక్కువ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో కూడా 10% మీకు కట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ ఫ్యూచర్లో తక్కువ జనసాంద్రత ఉంటుంది, ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇవాళ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ 450 ఎకరాలు ఎక్కడిచ్చారు? సో మానసానపల్లిని పెద్ద గోల్కొండ దగ్గర ఇచ్చారు. ఆ ఏరియాలో ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చి మీకు బాంబేకి, బెంగళూరుకి, చెన్నైకి 3 గంటల్లో ట్రావెల్ ఏర్పడితే ఆ హబ్ ఎలా ఏర్పడుతుంది? ఎయిర్పోర్ట్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్ కన్నా మీరు 1.5 అవర్ 3 అవర్స్ వెయిటింగ్లో పోతుంది. ప్లస్ క్యాబ్కి మీకు 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టాలి. ఆ సిటీలో మీరు బెంగళూరు దిగిన తర్వాత కూడా ఇంకో 2 అవర్స్ మీకు మీ ఇంటికి వెళ్ళడానికి పడుతుంది. అలాంటిది బుల్లెట్ ట్రైన్ సిటీ వరకు ఉందనుకోండి, మీరు క్యాబ్ రేట్కి మీరు బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి హబ్ వస్తే ఆ సెంటర్ ఎలా ఏర్పడుతుంది మీకు? అందుకని అందరూ ఉండే చోట ఇల్లు కొనుక్కోవాలని. ఇప్పుడు చూడండి పేర్లు ఎలా ఉంటాయి చూడండి, కుక్కటిపల్లి అంటే బాగా కుక్కుని ఉంటారనమాట. సో స్క్వేర్ కిలోమీటర్లో నాకు అఫీషియల్గానే 12,000 10 years బ్యాక్, అంటే ఈ రోజు నాకు తెలిసిన 20,000 పీపుల్ ఒక స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే నిజాంపేట ఎప్పుడు జామే ఉంటుంది అక్కడ. సో అక్కడ మీరు పొద్దున్న సాయంత్రం అంటే మీరు చాలామంది చూస్తుంటానండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వస్తే మనకి ఇప్పుడు కోకాపేట ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదండి, ఈవేళ హై రైజ్లు అనమాట. సో అందరూ 50 ఫ్లోర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 2-3 వేల ఫ్లాట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉంటాయి. అంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 6,000 కార్లు ఒక ప్రాజెక్ట్లో వస్తాయి. ఒక 50 ప్రాజెక్టులు వస్తాయి, 50 × 6,000 ఆ ఏరియాలో ఎన్ని కార్లు వస్తాయి? అంటే ఒకసారి కనుక మార్నింగ్ 9 to 10 ఒకప్పుడు మనం కూలీ పనికి మనం పొద్దున్నే బయటికి వెళ్తే వాళ్ళం, ఇప్పుడు అంతా కూడా మేధో కార్మికులు అనమాట, ఇప్పుడు టెక్నికల్ లేబర్ అనమాట. పొద్దున్నే మీరు కూలీకి వెళ్తారు, అది కొంచెం అందంగా చెప్పుకుంటాం సాఫ్ట్వేర్ కార్మికులని. సో వాళ్ళు పొద్దున్నే కార్లు వేసుకుని వెళ్తారు. అది మన దగ్గర కూలీలు వేళ మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరిగింది కదా కొంచెం. సో అయితే ఒక ట్రాఫిక్ ఉండే స్ట్రెస్, ఒక పొల్యూషన్ ఉండే స్ట్రెస్, ఇవన్నీ కాకుండా మనకి నెక్స్ట్ 20 years గ్రోత్ అంతా కూడా బిట్వీన్ ORR అండ్ RRR ఈ 20-30 కిలోమీటర్ల మధ్యలోనే మొత్తం గ్రోత్ ఉంటుంది. అంటే మనకి ఏంటంటే అలవాటు పడిపోయి ఉంటాం కదా, అది ఓకే. కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి?
నాకు తెలిసింది సిటీ అంతా కూడా ఓల్డ్ సిటీ అంటారేమో. ఓల్డ్ సిటీ అంటే ఒకప్పుడు మనకి చార్మినార్, అది హెరిటేజ్ సిటీ అని పిలవాలేమో మనం. ఇప్పుడు ఉన్నదే ఓల్డ్ సిటీ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మన సీఎం గారు పెట్టారు. అలాగే మీరు రాజేంద్ర నగర్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్, ఇవాళ దట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ హబ్. అందుకని ఇవాళ ఇంద్రసేన రెడ్డి గారు చెప్తారు జీసీసీస్ అని, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇవాళ ఎన్ని ఉన్నాయి సార్ మన సిటీలో జీసీసీస్? 2000 జీసీసీ అంటే మీకు ఐడియా ఉందో లేదో. అంటే ప్రపంచంలో హెడ్ క్వార్టర్స్ ఇంతకుముందు దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, లేదా యుఎస్లో కానీ ఇలాంటి చోటు ఉండి. సో ఎంఎన్సీస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల దేశాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి 2000 కంపెనీలకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అండి. ఎందుకంటే హైదరాబాద్ రకంగా యుద్ధాలు వచ్చినా కూడా సేఫెస్ట్ ప్లేసు, అండ్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉన్న ప్లేసు, ఇప్పటికీ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువలో ఉన్న ప్లేసు. సో నెక్స్ట్ మనకి 20 years వరకు మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న ప్లేసు. సో అండ్ కల్చరల్గా మన అందరినీ యాక్సెప్ట్ చేసేటటువంటి మైండ్ సెట్. సో ఒక తెలంగాణ ప్రజల యొక్క హృదయం, ఆ కల్చరు, ఇవన్నీ వల్ల మనకి నెక్స్ట్ 20 years ప్రపంచంలో ఎకానమీ పైకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఇండియా ఎకానమీలో హైదరాబాద్ రోల్ అన్నది గ్రేటెస్ట్ రోల్ అనమాట అండి. మనకి తెలంగాణ వచ్చేటప్పటికి మన జనాభా ఎంత ఉండేదండి, ఈరోజు ఎంత పెరిగింది నాకు తెలిసిన 80 lakhs ఉంటే ఇవాళ 1.2 crores హైదరాబాదే పెరిగింది. సో నెక్స్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని సిటీల్లో ఎమర్జింగ్ సిటీస్ అంటారు, ఎమర్జింగ్ గ్లోబల్ క్యాపిటల్ దానికి. దాంట్లో మన హైదరాబాద్ అండ్ పూణే ఇలాంటి సిటీస్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఆరిట్లో మిగతా సిటీస్ ఏదైతే ఉన్నాయో బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇవన్నీ కూడా ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఉన్నాయి, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి ఉన్నాయి. హైదరాబాద్కి నెక్స్ట్ 20 years గోల్డెన్ ఇయర్ అండి. అందుకని కామన్ మ్యాన్కి ఇల్లు దొరకట్లేదు అన్నది కరెక్ట్ కాదు. కామన్ మ్యాన్కి ఎక్కడ కొనాలో ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండదు. మీరు ఏం అడిగినా కూడా ఇవ్వదండి ఇన్ఫర్మేషన్, అసలు ఏం అడగాలో కూడా తెలియాలి కదా. అందుకని ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్, ఒక ఇల్లు కొనుక్కున్న వాళ్ళు 1 year సబ్స్క్రిప్షన్ 1200 rupees. నాకు తెలిసింది వాళ్ళు ఇల్లులో ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుంది, ఎక్కడ మన స్క్వేర్ ఫీట్ తక్కువ వస్తుంది, ఎక్కడ ఏ బిల్డర్ని నమ్మొచ్చు, ఇలాంటి విషయాలు కనుక దీని మీద అవగాహనకు వస్తే ఆయన 12 lakhs మినిమం ఇల్లు కట్టుకోవడంలో సేవ్ చేయొచ్చు. నాకు ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు మన జనప్రియ రవీంద్ర గారు మాట చెప్పారు, ఇల్లు రుణం ఇల్లే తీర్చుకుంటుంది. ఒక ఇల్లు కనుక ఆయన 1,00,000 రూపాయలు కూడా ఇల్లు ఇచ్చిన మహానుభావుడు ఆయన. సో ఆయన మీరు మార్జిన్ మనీ ఒక 10% 15% పెడితే మీకు లోన్ వచ్చింది అనుకోండి, మీరు ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం 5% గవర్నమెంట్ ప్రకారం పెరుగుతుంది. కానీ రియల్ బయట సిచ్యువేషన్ చూస్తే ఇవాళ 1 కోటి రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ మీ 1 కోటి రూపాయల వాల్యూ 90 lakhs, 10% దాని వాల్యూ తగ్గిపోతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఏమవుతుంది, ఈవేళ 1 కోటి రూపాయల నెక్స్ట్ ఇయర్ 1,20,00,000 అవుతుంది. గత 30 సంవత్సరాల నుంచి 500 రెట్లు పెరిగినటువంటి ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అండి. మన షేర్ మార్కెట్ కూడా అన్ని రెట్లు పెరగలేదు. సో మీకు తెలిసిందే కదా, 1000 రూపాయల గజం ఉన్నది ఈరోజు ఎలా ఉందో ప్రతి చోట తెలుసు. సో అందుకని ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనుషులు. అందుకని ఒక ఇల్లు కనుక ఈరోజు మార్జిన్ మనీ పెట్టి కొనుక్కుని అతను 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో అతను ఈఎంఐ కట్టాడు. అతను 30 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కొన్నప్పుడు 50 55 రిటైర్ అయ్యేటప్పటికి ఈఎంఐ అయిపోయింది. మీరు అతనికి ఇన్కమ్ కనుక ఒకవేళ పెన్షన్ ఏదో రాలేదనుకోండి, పిల్లలు చూసుకోవట్లేదు అనుకోండి, దీని మీద రివర్స్ మార్టిగేజ్ చేస్తే తిరిగి రెంట్ లాగా డబ్బులు వస్తాయి జీవితం అంతా కూడా. అంటే నువ్వు ఒక కొనుక్కున్న ప్రాపర్టీ మళ్ళీ నేను సేవ్ చేస్తుంది. సో ఇలా కామన్ మ్యాన్ ఇంతవరకు మిడిల్ క్లాస్ని రిచ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది భూమి. అందుకని భూమి పెరగదు, మనుషులు పెరుగుతారు కనుక దానికి ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో రావాలి, దానికి అవగాహన కావాలి. ఎందుకంటే మన దేవుళ్ళందరికీ వెహికల్స్ ఉంటాయండి, అంటే వెహికల్స్ అంటే వాహనాలు అన్నీ కూడా జంతువులు ఉంటాయి యూజువల్గా హిందూ దేశంలో. అయితే మరి డబ్బుకు సంబంధించింది 2 దేవుళ్ళు, ఒకటి లక్ష్మీదేవి, ఇంకొకటి కుబేరుడు. వీళ్ళిద్దరికీ కూడా వాహనాలు ఉంటాయండి. ఎవరికైనా తెలుసా లక్ష్మీదేవి వాహనం ఏంటో? అది కుమారస్వామికి అండి. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ, ఆవులు. ఎందుకు అది పెట్టారంటే గుడ్లగూబకి ఉన్న క్వాలిటీస్ తెలుసుకోవడం కోసం అలా పెట్టారనమాట మన సింబాలిజంగా. గుడ్లగూబ 360 degrees తల తిప్పగలుగుతుంది. టెక్నికల్గా 276 degrees తిప్పినా 360 degrees కనపడుతుంది దానికి. మీ కారులో 360 degree కెమెరా ఉంటే మీరు డ్రైవింగ్ కొంచెం సేఫ్గా చేయొచ్చా? అలా ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా 360 degrees మీకు గనక క్లారిటీ ఉంటేనే ఆ రంగంలో సక్సెస్ అవుతారని అర్థం. అలా ఇవాళ జాన్సన్ గారికి రియల్ ఎస్టేట్ మీద 360 degrees అవగాహన ఉంది. ఆ అవగాహన అంతా ఈ యొక్క ప్రాపర్టీ పల్స్లో తీసుకొచ్చి కామన్ మ్యాన్కి తీసుకొస్తే అతనికి 1 degree తెలుస్తుంది, 2 degrees తెలుస్తుంది. అతను ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా మీద కొద్ది అవగాహన వస్తుంది.
కానీ ఈవేళ నా ఫ్రెండ్ బాలాజీ గారు అని మా కామన్గా ట్రైనర్ ఉన్నారు. ఆయన అందరూ ఇల్లులు కొంటున్నారు, మా బాబాయ్ కొన్నాడు, మా తమ్ముడు కొన్నాడని నేరేడు మెట్ అని అక్కడ కొన్నాడు. ఆయన తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు మొదలు 2 ఏళ్ళ నుంచి ఆయన హైదరాబాద్ వస్తుంటే అమలైపోతున్నాడు. కానీ అదే అమౌంట్ కనుక ఇటువైపు హైదరాబాద్ వెస్ట్ వైపు ఇటువైపు పెట్టాడు అనుకోండి, ఆయన ఇవాళ మల్టీ మిలియనీర్. కానీ ఆ విషయం ఆయనకి తెలీదు. అదే కనుక మీరు ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఈ రోజుకి కూడా హైదరాబాద్ నార్త్ కొంపల్లి వైపు లేకపోతే షామీర్ అటు టోటల్ మేడ్చల్ వైపు ఇంకా స్టిల్ అఫోర్డబుల్ ఉంటాయి. కనీసం 30-40% హైదరాబాద్ వెస్ట్లో ఎక్కువ ఉంటాయి. ఇది ఎలా తెలియాలి? అది ఇవాళ రెడీ టు ఆక్యుపై మన గట్కేసర్ వైపు ఎగ్జిట్ 10 వైపు అవుటర్ రింగ్ రోడ్ అన్నది ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోద్దండి ఫ్యూచర్లో. RRR వచ్చాక ఇది చిన్నది అయిపోతుంది. ఆల్రెడీ మనకి టోలీ చౌకీ అన్నీ కూడా అప్పట్లో అవుటర్ రింగ్ రోడ్, అది బొంబే హైవే, అది ఈవేళ ఎలా ఇన్నర్ రింగ్ రోడ్స్ అయిపోయినాయి. అలాగే అది కూడా అయిపోతుంది. అందుకని ఈవేళ అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొలుస్తారు ఎంత దూరం వస్తుంది అని. కానీ అది ఎవరికీ తెలియదు అనమాట. అలాంటి 360 degrees ప్లస్ మార్కెట్ డౌన్ ఉంది, మార్కెట్లో ఆపర్చునిటీ లేవు, రియల్ ఎస్టేట్ డౌన్ ఎప్పుడు అవ్వదండి. సొసైటీలో ఎకానమీ డౌన్ అయితే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఎఫెక్ట్. మీకు ఎక్కడో మనకి న్యూయార్క్లోనే ఎక్కడో జాబ్స్ పోయినాయి అనుకోండి, అతను ఇండియాలో ఇన్వెస్ట్ చేయడు. ఇండియాలో అలా ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీ కొంటాడు. అక్కడ ఫ్యూచర్ అన్సర్టినిటీ ఉంటే ఇక్కడ మానేస్తాడు. అంటే ప్రపంచంలో ఉన్న ఎకానమీ రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. రియల్ ఎస్టేట్ డౌన్ అంటే ఉండదు. రియల్ ఎస్టేట్ డౌన్ అంటే టెక్నాలజీ మారుతుంది, ఆపర్చునిటీస్ మారుతున్నాయి, మన ఎకానమీస్ కొత్త తరం వైపు వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే 25 years వరకు, లాస్ట్ 25 years నుంచి ఐటీ మీద డబ్బులు సంపాదించాం. నెక్స్ట్ 25 years ఐటీ కాదండి, నెక్స్ట్ 25 years మనం డబ్బులు సంపాదించేది తిరిగి మళ్ళీ మన అగ్రికల్చర్ రీచ్ అవుతుంది. మనకి ఏదైతే మన జీవితాన్ని ప్రాస్పరిటీ ఎకానమీ అంటారు, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందో అవి మళ్ళీ రిచ్ అవుతాయి అన్నమాట. అందుకని మీరు కూడా రిచ్ అవ్వాలనుకుంటే గుడ్లగూబకి మరో క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా అండి? నైట్ విజన్. చీకట్లో కూడా చూడగలుగుతుంది. అందరూ డార్క్ అనుకున్న చోట, అవకాశాలు లేవనుకున్న చోట కొత్త అవకాశాలను చూడగలిగేవాడు దార్శనికుడు అంటారు. సో అంటే విజనరీ అంటారు. సో అలాగే ఈ మ్యాగజైన్ తిరిగి ఎక్కడైతే కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని. సో 2 లక్షల మంది ఏజెంట్స్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో బతుకుతారండి ఇండస్ట్రీ మీద. సో అది క్వాలిటీ. ఇంకా కుబేరుడు వాహనం ఏంటంటే మనిషి. ఈవేళ మనం మనుషులతోటి మనం సరైనటువంటి రిలేషన్స్ ఉంటే అదే దారి. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరిని ఎందుకు పిలిచారు మన ప్రసాద్ గారు? ఎందుకంటే వాళ్ళ ద్వారానే కస్టమర్కి వెళ్ళాలి. ఆ కస్టమర్ తిరిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బిల్డర్ దగ్గరికి వస్తాడు. అందుకని బిల్డరు మనిషే, కొనుక్కునేవాడు మనిషే, మ్యాగజైన్ ప్రింట్ చేసే ఆయన మనిషే, జర్నలిస్టు మనిషే, దాన్ని అందించి మీరు మనుషులే. అందుకని మనుషుల మధ్యనటువంటి అవగాహన, సమన్వయం ఉంటే కనుక తిరిగి అక్కడ సంపద సృష్టించబడుతుంది అని దాని యొక్క కుబేరుడు వాహనం మనిషి అన్నదానికి ఉద్దేశం అనమాట. అందుకని మీరు న్యూస్ పేపర్తో మొదలుపెట్టిన మీ పిల్లలందరూ ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి? మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు కదా. అందుకని కర్తవ్యం దైవమాహినికం అంటారు. మనం చేసే పనిని మనం గుర్తిస్తే, గౌరవిస్తే, మన ధర్మ అంటే మన విలువలతో కూడినటువంటి పని మనం చేస్తే, స్వధర్మ మనకు కూడా పొద్దున్నే లెగిసి చేయడం అన్నది ప్యాషన్ అనిపిస్తే, సమాజానికి ఉపయోగపడేటువంటి పని చేస్తే, మనకు వచ్చే డబ్బులు కొంచెం తక్కువ ఉన్నా కానీ మన ఫ్యామిలీలో మన పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఎందుకంటే మీరు జీవితం అంతా చేసినటువంటి పని, మీకు ఒక మాస్టర్ ఉంటాడు, సైకిల్ మీద తిరుగుంటాడు, కానీ వాళ్ళ పిల్లలు చూస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉంటారు. అదే ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, ఆయన కరప్షన్, వాళ్ళ పిల్లలు చూస్తే దారి తప్పుంటారు. బికాస్ కర్మ సిద్ధాంతం అనేది అదేదో నమ్మకం కాదండి, అదొక సైన్స్. అది బికాస్ అది విత్తనం వేస్తే దానికి ఎప్పుడు వస్తుందో అన్నది తెలియదు కదా, అది కర్మ కూడా అలాంటిదే. అందుకని ఒక మంచి వార్తని 10 మందికి ఉపయోగపడే విధంగా అందించడం కూడా మంచి కర్మే అని నమ్ముతాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ప్రాపర్టీ పల్స్. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి మ్యాగజైన్గా 10 మంది మంచి ఇల్లు కొనుక్కోవడానికి, తిరిగి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుని రిటైర్మెంట్ లైఫ్ కూడా తలెత్తుకుని జీవించాలనుకుంటే, తిరిగి వాళ్ళు సంపాదించిన డబ్బు సంపాదిస్తే అది మనిషికి, దేహానికి దేవుడి రూపాయి కాబట్టి చివరి వరకు నిలబెట్టి, దాంట్లో ప్రధానమైనటువంటిది స్థిరాస్తి. మా ఊర్లో ఒక తిట్టుండేదండి అందరినీ, తిరం లేనివాడు అనేవారు. తిరం లేనివాడు అంటే ఏంటో అనుకునేవాడిని. అంటే స్థిరం లేనివాడు అంటే తాడు బొంగరం లేదనమాట. స్థిరం ఎందుకు ఉండదు మనిషికి? ఏ స్థిరాస్తి లేకపోతే
ఒక 100 గజాలన్నా వాడికి ఒక ఇల్లు కానీ ఒక పొలం కానీ లేకపోతే ఆ ఊరితోటి ఏమో బంధం ఉండదు, స్థిరం ఉండదు, వాడికి ఎక్కడ తిరుగుతాడో తెలియదు. ఒక చోట ఇల్లు కొంటే తెలియకుండా ఆ ఏరియా మీద పట్టొస్తుంది, ఆ ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అవుతాడు, తిరిగి 10 మందికి ఉపయోగపడతాడు, తన అవసరమైతే నిలబడి ఆ నలుగురు దొరుకుతారు. అందుకని ఒక స్థిరాశతోటి మనిషికి ఒక జీవితం అనేది ఏర్పడుతుంది. అలాంటి దానికి వారధిగా ఒక మ్యాగజైన్, దాన్ని ప్రజలకి తీసుకెళ్లే వారధిగా మీరు ఉండడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. నన్ను ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్ అని కూడా అన్నారు కాబట్టి నేను అది కాకపోయినా తిరిగి మరి నాకు ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం ఇచ్చినందుకు ఈ పాపకు కూడా ధన్యవాదాలు.